ఇప్పుడు మంగళగిరి దగ్గర జగన్ సాక్షి కోకోకోలా షాప్ నుండి మాట్లాడుతున్నానమ్మా. ఓకేనండి, మంగళగిరి నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరేంటండి? మా అమ్మాయి పేరు నా గడ్డిపాటి నాగజ్యోతి. మీ అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. ఓకేనండి, మీ అమ్మాయి పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. 17/12/77. 17/12/77. ఒక్క నిమిషం ఆగండి. ఓకేనమ్మా, 17/12/77 శుక్రవారం రాత్రి 1:55 తెల్లవారితే శనివారం. 17/12/77. ఓకేనమ్మా. 17/12/77 శుక్రవారం రాత్రి 12:55 శుక్రవారం రాత్రి అర్ధరాత్రి ఎన్ని గంటలకి? 1:55 తెల్లవారితే డేట్ ఏంటమ్మా? తెల్లవారితే 17ఏనా? అవునండి. ఓకే. శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారము అర్ధరాత్రి 1:55. ఓకేనమ్మా. ఏంటి మీ సమస్య ఏంటమ్మా? 17/12/77. మీ అమ్మాయిది పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదము, కుంభరాశి, కన్యా లగ్నం. చెప్పండి అమ్మాయి, సమస్య ఏంటో చెప్పండి. ఆరోగ్యం గురించి అండి. ఆరోగ్యాన్ని గురించి అమ్మా? అవునండి. ఫ్యూచర్ కూడా ముందు ఎలా ఉంటుందో. ఏం చదువుకుంది మీ అమ్మాయి? పాలిటెక్నికల్ కంప్యూటర్ పీజీ చేసిందండి. ఫ్యూచర్ ఏంటండి? ఆరోగ్యం ఫ్యూచర్. మీ అమ్మాయి జాతకం చాలా కాంప్లికేటెడ్ గా ఉందమ్మా. 4 గ్రహాలు వక్రించి ఉన్నాయి. శుక్రుడు దగ్ధమవుతున్నాడు. అందువలన ఈ అమ్మాయికి సంపాదన, శుక్రుడు అంటే ధనము, సంపాదన. ఆ శుక్రుడు దగ్ధం కావడంలో సంపాదనలో తక్కువగా ఉంటుంది. సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. శుక్రుడు బలహీనుడయ్యాడు, అదొకటి. తర్వాత శని గ్రహాన్ని, వృత్తికారకుడైనటువంటి శని గ్రహాన్ని రాహు కేతు బాధిస్తున్నారు. అందువలన వృత్తిలో సమస్యలు ఉంటాయి. జాబ్స్ మాటికి చేంజ్ అవుతూ ఉంటుంది ఈ అమ్మాయి. ఇప్పుడు చేస్తుందా ఉద్యోగం? ఎందుకనంటే శని మీదకి జన్మకొండలో కేతు ఉన్నాడు, సరిగ్గా సమసప్తకం. ఇప్పుడు గోచార కేతువు శని సింహరాశిలో ఉండి వక్రించి సింహరాశిలో ఉంటే ఆ 2వ రాశిలో కన్యా రాశిలో కేతు ఉన్నాడు. అందువలన ఇద్దరు కేతువులు ఉన్నారు. ఒకటి జన్మకొండల కేతువు, ఇంకొకటి గోచార కేతువు. 2 కేతువులు ఉన్నప్పుడు ఆవిడకి ఉద్యోగం ఉండడం చాలా కష్టం. అందుకోసం ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి జాతకం బాగుండడానికి, ఆరోగ్యాన్ని గురించి కూడా ఏంటంటే ఇప్పుడు రాహు గత 2 సంవత్సరాల నుంచి రాహు బాధిస్తున్నాడు. రాహు అంటే వ్యాధి, సూర్యుడు అంటే ఆరోగ్యం. సూర్యుడికి పరమశత్రు రాహు. అందుకోసమే సూర్య భగవాన్ని ఆదిత్యవ్రతం పఠిస్తూ ప్రార్థన చేయాలి. ఆ తర్వాత రాహుకేతులు ప్రార్థించాలి. వృత్తికారకుడు అయినటువంటి శనిని ప్రార్థించాలి. అలాగే సూర్య భగవాన్ని సూర్యాష్టకం పఠిస్తూ ప్రార్థన చేసేటట్లయితే ఈ శుక్రుడు దగ్ధం కావడం ఆగిపోతుంది. అంతేకాకుండా ఈ అమ్మాయికి దాంపత్య జీవితంలో కూడా సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి శుక్రుడు దగ్ధం కావడం. అందుకోసమని మీరు వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, పార్వతీదేవిని, అదైపోయిన తర్వాత సూర్య భగవాన్ని ఆదిత్యోదయం, తర్వాత సూర్యాష్టకం చదువుతూ ఆ తర్వాత వృత్తి సంపాదించుకోవడం శనిదేవుడిని దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠిస్తూ తర్వాత రాహుని, కేతువుని ప్రార్థించడం, ఆ తర్వాత మళ్ళీ శివుడిని, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థిస్తే ఈ అమ్మాయికి నెల రోజుల్లో ఉద్యోగం దొరుకుతుంది. భయపడాల్సింది లేదు. ఆయుష్ అండి చెప్తున్నాను, ఆయుష్ కూడా బాగుంటుంది.
ఓకేనండి, విన్నారు కదా. మరి మీరు కూడా జాతకపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, కళ్యాణం, వివాహం